అందరికీ ప్రైజ్ ద లార్డ్. స్నేహితులారా, లాస్ట్ టైం నేను లాంగ్ వీడియో చేసినప్పుడు ఇద్దరు స్త్రీల గురించి నేను చెప్పాను. రూతు గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్న అత్త కోడళ్ళ గురించి నేను చెప్పాను. ఒక స్త్రీ మరి ఎవరిని ఆనుకొని జీవిస్తే తనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అనేది నేను చెప్పాను. దేవుని బిడ్డలారా, మరి ఈ వీడియోలో ఇంకా ఇద్దరు స్త్రీల గురించి నేను చెప్పబోతున్నాను. ఇద్దరు స్త్రీలు అనేది నా ఉద్దేశం కాదు. దేవుడు నా దృష్టికి ఎవరిని తీసుకొని వస్తే వారిని మీ ముందుకు నేను తీసుకొని వస్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి కేవలం ఆత్మదేవుని మీద ఆధారపడి మీతో వాక్యం పంచుకుంటున్నాను. కాబట్టి ప్రార్థనాపూర్వకంగా ధ్యానపూర్వకంగా విందాం. దేవుని బిడ్డలారా, ఈ వారంలో మరి మనం నేర్చుకోబోయేది ఇంకా ఇద్దరు స్త్రీల గురించి. వారు నిర్గమకాండము 1వ అధ్యాయం చివరి భాగంలో మనకు కనబడతారు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఎంతో అభివృద్ధి చెందుతున్నారు. వాళ్ళ సంతానం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఎందుకు ఇంతగానం వీళ్ళు బాగవుతున్నారు అన్న కోపంలో మరి ఐగుప్తు రాజు ఈ ఇద్దరు స్త్రీలను తన దగ్గరకు పిలుస్తాడు. వాళ్ళు ఏం పని చేస్తారు అని అంటే, మీకు అందరికీ తెలిసిన కథనే ఇది. వాళ్ళిద్దరూ మంత్రసానులు అంటే మన భాషలో చెప్పాలంటే ఇప్పుడు సిస్టర్స్, ఏఎన్ఎం సిస్టర్స్, వీళ్ళంతా డెలివరీ చేస్తారు కదా. ఇంకా చాలా రకాలుగా ఉన్నారు సిస్టర్స్. మరి వీళ్ళు మనకు మెడికల్గా మనకు సహాయం చేసేవాళ్ళు. అప్పుడు కూడా ఈ మంత్రసానులు అంటే ఇశ్రాయేలీల స్త్రీలకు కాన్పులు చేసేటటువంటి వారు. అయితే వీళ్ళను ఎందుకు రాజు పిలిపించాడు అని అంటే, మీరు ఇశ్రాయేలు స్త్రీలకు కాన్పులు చేసే సమయంలో మగపిల్లోడు పుడితేనేమో చంపేయండి, ఆడపిల్లలు పుడితే బ్రతకనివ్వండి అని చెప్పేసి రాజు వాళ్ళకి ఆజ్ఞయిస్తాడు. ఇంకా దేవుని బిడ్డలారా, వాళ్ళు మళ్ళీ ఇశ్రాయేళ్ల దగ్గరికి వెళ్ళడము, కాన్పు సమయంలో వాళ్ళు వెళ్ళడము, మరి అక్కడ వాళ్ళు మగ శిశువులను బ్రతకనిస్తారు, చంపరు. ఎందుకు చంపరు అనేది ఇంకా విందాం. అయితే వీళ్ళు చంపరు. అయితే ఈ చంపని విషయము మెల్లగా ఆ నోట ఈ నోట రాజు దగ్గరికి మళ్ళీ వెళ్తుంది. అప్పుడు రాజు, ఎందుకు నేను మీకు ఇంత చక్కగా పిలిపించి ఆజ్ఞ ఇచ్చి పంపించిన, మీరెందుకు వాళ్ళని చంపలేదు అని రాజు అడిగినప్పుడు వాళ్ళు చాలా చక్కని జవాబు, చాలా మంచి వివేకంగా జవాబు ఇవ్వడం జరుగుతుంది. రాజా, మేము వెళ్ళేసరికే ఇశ్రాయేలు స్త్రీలు వాళ్ళే సొంతగా కాన్పు చేసేసుకుంటున్నారు. పైగా ఇంకేమంటారు, ఇశ్రాయేలు స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చాలా చురుకైనోళ్ళు రాజా. కాబట్టి మేము వెళ్ళే లోపలనే వాళ్ళు కాన్పు చేసేసుకుంటున్నారు, పిల్లల్ని దాచిపెట్టేసుకుంటున్నారు. ఇంకా మేమేం చేస్తాం దానికి అని వాళ్ళు అక్కడ రాజుతో మాట్లాడతారు. ఎంత జ్ఞానయుక్తంగా మాట్లాడినారు కదా. అయితే దేవుని బిడ్డలారా, మరి ఈ మాట ద్వారా రాజు వాళ్ళను కూడా ఏమనలేకపోయిండు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మొదటిగా ఈ షిఫ్రా పూయా అనే ఇద్దరు సానులకున్న చక్కటి 3 సుగుణాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది, ఈ స్త్రీలు రాజు ఆజ్ఞ ఇచ్చి పంపించినప్పుడు వీళ్ళకి ఇక్కడ ఒకలాంటి అహంకారం రావాలా. మమ్మలను ఎవరో కాదు, రాజే మాకు ఆజ్ఞ ఇచ్చి పంపించిండు కాబట్టి ఇంకా మా ఇష్టం, మేమేమైనా చేయొచ్చు అనే అహంకారం రావచ్చు. మనలో ఉంటుంది కదా, కొంచెం మన స్టేటస్ పెరిగింది అని అంటే మన కళ్ళు ఎక్కడో వెళ్తాయి. ఇంకా తక్కిన వాళ్ళంతా మనకు చీపే. కానీ ఇక్కడ ఇలా ఈ స్త్రీలు రాజు ద్వారా అథారిటీ వీళ్ళకి వచ్చిన వాళ్ళు మామూలుగా ఎప్పట్లాగానే పోయి ఇశ్రాయేలీలలో ఉన్నారు. పైగా రాజు చెప్పిన మాట కూడా వాళ్ళు వినలేదు. దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ వాళ్ళు చంపకుండా ఉండడానికి రాజు ఏమన్నా చేసుకొని మేము మాత్రము మా దేవునికి భయపడాలనే విషయాన్ని
వీళ్ళు అవలంబించారు. మరి ఈ ఇద్దరు స్త్రీలకున్న మొదటి సుగుణము దేవునికి భయపడే తత్వం ఉన్నది. దేవునికి భయపడే తత్వం. మనం ఏ స్థలంలో ఉన్నా, ఎంత పెద్ద స్టేటస్లో ఉన్నా, దేవుని బిడ్డలారా, దేవునికి భయపడి ఉండాలి. ఎక్కడున్నా ఆయన దృష్టి మన మీద ఉంటుంది అనే విషయాన్ని మనము ఎప్పటికీ మర్చిపోవద్దు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మంత్రసానులు దేవుడు మమ్మల్ని చూడొస్తుండా, రాజు అయితే మాకు ఎదురుగుంటాడు, మళ్ళీ ఆయనతోటి లేని బాధ మాకెందుకు, దేవుడు ఎప్పుడో ఒకసారి చూసుకుంటాడులే అనే నిర్లక్ష్యం ఉండాలా. కానీ వాళ్ళకి లేదు. దేవుని బిడ్డలారా, దేవుని దృష్టి మా మీద ఉంటుందనే విషయాన్ని మరి ఈ ఇద్దరు స్త్రీలు మనసులో పెట్టుకొని దేవునికి భయపడి చేయవలసిన కీడు చేయకుండా ఆగిపోయినారు. అదేవిధంగా వీళ్ళిద్దరి లోపల ఉన్న రెండవ సుగుణము, వాళ్ళిద్దరి లోపల మంచి అండర్స్టాండింగ్ అనేది ఉంది. అంటే ఒకరికొకరు మంచి సహవాస సమాధానాలు, ఒకరినొకరు అర్థం చేసుకునే విధానం ఉంది. ఒక మాట ఒక ఆమె చెప్పింది అనుకోండి, దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది ఇశ్రాయేలీయులను ముడితే, కాబట్టి వద్దు మనం ఈ పని చేయొద్దు అంటే ఓకే మంచిది చేయొద్దు అంతే. కానీ మళ్ళీ రాజు అట్లా చెప్పిండు కదా నెగిటివ్గా ఇంకొక ఆమె మాట్లాడలేదు. మొదట ఆమె ఏం చెప్తే రెండో ఆమె కూడా అదే అవలంబించింది. ఇలాంటి మంచి సహవాస స్థితి స్త్రీలంగా మనకు ఉండాలి. దేవుని బిడ్డలారా, ఒకరు ఏదైనా మనకు ఒక సలహా ఇచ్చినప్పుడు దాన్ని వినాలి, అంతేకాని నెగిటివ్గా మాట్లాడి ఇంకా మనుషులు దూరం కాకూడదు. మరి వీరిద్దరూ ఈ రెండవ మరి సుగుణాన్ని మనం వీరిద్దరిలో నేర్చుకోవచ్చు. మూడవదిగా, ఒక కష్టము మన ముందు ఉంది అన్నప్పుడు ప్రిపేర్ కావాలా. ఆ శ్రమ నాకు వస్తే నేను ఎలా ఉండాలి అనేది. ఇక్కడ వీళ్ళిద్దరూ తప్పు, మరి రాజు మాట వినలేదు, అక్కడ ఒక విధంగా తప్పు చేసినట్టే. మరి వాళ్ళు రేపటికల్లా రాజు మనల్ని పిలిస్తే మనం ఏం చెప్పాలి అనేది ప్రిపేర్ అయి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ప్రిపేర్ అయి ఉన్నారు. అలా మనం కూడా మన జీవిత విషయంలో ఎటువంటి సమస్య మనకు వచ్చినా వస్తుంది అనే ఆచూకీ కొంచెం నీకు తెలిసిన నెక్స్ట్ నేను ఏం చేయాలి అని ప్రిపేర్ అయి నీవు ఉండాలి. ఇక్కడ ఈ స్త్రీలు చూడు, రాజు పిలువగానే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, భయపడకుండా, తొనగకుండా చక్కగా పోయినరు, రాజుకు కావాల్సిన జవాబు ఇచ్చినారు. కాబట్టి అలాంటి మెలకువ కలిగిన జీవితం మనకు ఉండాలి. ప్రివెన్షనల్గా మనము తయారై ఉండాలి. ఒక సమస్య వచ్చినప్పుడు నేను ఏం చేయాలి, ఎట్లా నేను రెడీ ఉండాలా, ఈ సమస్యను నేను ఎట్లా దాటుకోవాలా, ముందే ఆలోచించి పెట్టుకొని రెడీ ఉండాలి. దేవుని బిడ్డలారా, అప్పుడు ఏ కష్టం నీకు వచ్చినా నువ్వు ఆ కష్టాన్ని ఈజీగా జయించగలవు. కాబట్టి ఈ స్త్రీలలో షిఫ్రా, పూయా, ఈ ఇద్దరు స్త్రీలలో ఉన్న చక్కటి లక్షణం, మరి దేవునికి భయపడే తత్వం ఉంది, మంచి సహవాస స్థితిని కలిగి ఉన్నారు. మూడవదిగా, ప్రివెన్షనల్గా తయారై ఉండడం, సమస్యలకు భయపడకుండా ముందు జాగ్రత్త కలిగి ఉన్నారు. మరి ఇలాంటి స్త్రీల లక్షణాలను మనం నేర్చుకోవాలి. అన్ని విషయాల్లో దేవునికి భయపడుతూ, అందరితో సహవాస స్థితిని కలిగి ఉంటూ, మరి అన్ని విషయాల్లో ముందు జాగ్రత్త కలిగి జీవించాలి. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్.